Welcome to MTR Masala Abhiruchi powered by Saffola Edible Oils. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారు, ఫ్రై అడుగుతున్నారు, చూద్దాం. ఓకే ఓకే. సో శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు దిల్సుఖ్ నగర్ నుంచి. ఓకే. బేసిక్ గా మనం కాకరకాయ పేరు వినగానే చాలా మంది నో అంటారు కదా. సో ఇప్పుడు కాకరకాయతో అడుగుతున్నారు, బాగా ఇష్టం అనుకుంటా. ఓకే. సో కాకరకాయ అయితే జనరల్ గా అంటే ఇప్పుడు మనం వేపుళ్ళు అవి చేసుకునేటప్పుడు చాలా మంది ఇట్లా పౌడర్స్ ఏదైనా మసాలా పౌడర్ అలా యూజ్ చేస్తారు కదా. అవునండి. అంటే అంత ప్రాసెస్ కాకుండా కొంచెం సింపుల్ గా టేస్టీగా ఏదైనా కాకరకాయ వేపుడు ఏదైనా ఫ్లేవర్ తో యాడ్ చేసి చూపించమని అడుగుతున్నారు. కొంచెం అంటే టేస్టీగా అంటే సో కాజు యూజ్ చేసి చేద్దామండి. కాజు కాకరకాయ వేపుడు. ఓకే. కొంచెం పొడిలా వాడదాం, కొంచెం కాజు కూడా దీంట్లో ముక్కలా వేసేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే. మరి కాజు కాకర వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు కాకర వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1/2 కిలో, జీడిపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు పొడి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగా కాకరకాయ ముక్కల్ని కొంచెం ఆయిల్లో వేయించి పెట్టేసుకుందాం. ఓకే. అంటే కొంచెం ఎక్కువ నూనె వేయించుకోవాలా? అవునండి. డీప్ ఫ్రై లాగా? మరి డీప్ ఫ్రై కాదు, కొంచెం మామూలు దానికంటే కొంచెం ఎక్కువ. ఓకే. ఇది కూడా ఆన్ చేసి పెడతారా? సో బాగా అంటే కాకరకాయ చేదు అసలు తెలియకుండా ఉండాలి అంటే బాగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. కొంచెం ఇట్లా చేస్తే ఏంటంటే మనకి కొంచెం చేదు అనేది కాస్త అలాగే ఉంటుంది, అంటే మరీ మొత్తం పోకుండా కొంచెం ఉంటుంది. అది బాగుంటుంది కూడా. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇవి వేయించుకోవాలండి. ఓకే. సో ఇది అటువైపు పెట్టేసుకుందాం. సో ఈలోపు మిగతా చేసేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో అంటే దీంట్లో కాకరకాయలో ఉండే వాటర్ అనేది కొంచెం తొందరగా బయటకు వచ్చేసి తొందరగా వేగిపోతాయి. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్, పోపు వేస్తున్నాను, ఎండమిరపకాయలు, సో పోపు దినుసులు. ఈ కాకరకాయ చాలా చేదుగా ఉన్నట్టుంది, వేగుతుంటేనే ఘాటు తెలుస్తుంది. అందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసాం కదా, తొందరగా వాటర్ బయటకు వచ్చేప్పుడు మనకు ఆ స్మెల్ తెలుస్తుంది. యూజువల్ గా చాలా మంది ఏంటంటే ఇట్లా ఫ్రైస్ అవి చేసేటప్పుడు కాకరకాయలు ఉడికించేసి కుక్కర్ లో అవి ఉడికించేసేసి మామూలుగా పోపు పెట్టేసుకుంటూ ఉంటారు. సో మనకి అంత అనిపించదు, ఇక్కడ డైరెక్ట్ గా ఇలా వేయించుతుంటే ఆ స్మెల్ బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకు. సో వెల్లుల్లి కాకర ఈ కాంబినేషన్ బాగుంటుంది. అవును. సో చాలా మంది ఇట్లా పౌడర్లు కానీ లేకపోతే వెల్లుల్లి కారం కానీ చేస్తుంటే ఎక్కువ వెల్లుల్లి ఫ్లేవరే యాడ్ చేస్తూ ఉంటారు. సో అంటే అక్కడ కొంచెం ఆ చేదును కూడా కొంచెం తగ్గిస్తుంది వెల్లుల్లి, కాబట్టి అలా ఎక్కువ చేసుకున్నా మంచి టేస్టీగా వస్తుంది. ఓకే. ఓకే. సో దీంట్లో సో జీడిపప్పు, సో ఇది కొద్దిగా మనకు వేగితే బాగుంటుంది జీడిపప్పు. సో అండ్ ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా ఇంకొంచెం వేగాలి కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి. ఇక్కడ కాకరకాయ ముక్కలు వేగుతుంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఎండ వల్ల చర్మం బాగా కమిలినట్లయితే వెంటనే ఈ చిట్కా ఫాలో అవ్వండి. 3 స్పూన్లు పాలు తీసుకుని దాంట్లో 1 స్పూన్ తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఒంటికి బాగా పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే స్కిన్ తిరిగి నార్మల్గా అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు ఇది సరిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో ఇది కూడా కొంచెం వేగిపోయిందండి, లైట్ కలర్ చేంజ్ అయింది కదా జీడిపప్పుది. సరిపడా ఉప్పు,
అలాగే కారం, కొద్దిగా పసుపు, అలాగే ఈ కాకరకాయ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో బేసిక్గా జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇందులో అక్కడక్కడ మనకు ఆ ముక్క ఈ ముక్క రెండు తగ్గితే మనకు ఆ చేదు అనేది కూడా తెలియదు, కమ్మదనం తెలుస్తూ ఉంటుంది. బేసిక్ గా కొంచెం కాకరకాయలు ఆ చేదు ఉంటేనే ఐ మీన్ బాగుంటుంది, లేకపోతే కాకరకాయ ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ వంటలాగా అన్ని ఇది కూడా టేస్ట్లెస్ గా అంటే అదే బాగా ఫ్రై చేసేసో లేకపోతే ఎక్కువ ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేసేస్తే మనకి అంత టేస్టీగా అనిపించదు. సో అయిపోయింది. చివరిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొద్దిగా అంటే జీడిపప్పుగా వేసుకున్నాం, ఇక్కడ కొంచెం జీడిపప్పు పొడి కూడా వేసేసుకుంటే బాగుంటుంది. సో అన్ని ముక్కలు కూడా కొంచెం అలా కోటింగ్ లో వచ్చేస్తుంది. ఈ పౌడర్స్ అన్ని కొంచెం గుజ్జులా కూడా వచ్చేస్తున్నాయి. రెడీ. సో స్టవ్ కట్టేసేసి కొద్దిగా కొత్తిమీర, సో రెడీ. ఓకే, సర్వ్ చేసుకున్నామండి. సో జీడిపప్పు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. సో కొద్దిగా ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, సో వేపుడు రెడీ. ఓకే అండి, మరి కాజు కాకర వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కాకర వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, వేయించిన కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీడిపప్పు పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కాకర వేపుడు రెడీ. ఓకే, తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. కాకరకాయ కొంచెం వేయించాం కదా, చేదు అనిపించట్లేదు. అండ్ ఆ పౌడర్ వేయటం మూలాన్ని కూడా ఫుల్ కోటింగ్ అలా జీడిపప్పు పొడి మొత్తం అలా పట్టేసింది. బాగుంది. కొంచెం స్లైసెస్ లా కట్ చేసుకొని కాకరకాయ అలా వేయించుకొని ఇలా చేసుకున్నా కూడా మనకి ఎక్కువ చేదు అనిపించదు కాబట్టి ఆ లైట్ ఆ చేదు మనము తినగలుగుతాం. సో బాగుంది రాజు గారు, సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, జీడిపప్పు ఇంకా కాకరకాయ కాంబినేషన్ లో వేపుడు బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే గోరింటాకుని మెత్తగా నూరి ఆ రసాన్ని పాదాలకు రాస్తూ ఉండండి. ఇలా చేయడం వలన పాదాల పగుళ్లు తొలగిపోయి మృదువుగా తయారవుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్లో మనం దోస ఆవకాయ చూడబోతున్నాం. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో ఈ రోజు సమ్మర్ స్పెషల్లో దోస ఆవకాయ. సో బేసిక్ గా ఆవకాయలో ఈ దోసకాయ ముక్క కూడా చాలా బాగుంటుంది, అట్లా కరకరలాడుతూ. చాలా మంది కూడా ఇష్టమైంది. అవును, ఎందుకంటే ఆ పులుపు కొంచెం చిన్న స్వీట్నెస్ అది ఉంటుంది కదా. అవునండి. సో బాగుంటుంది, అంటే చాలా ఈజీ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువ మనకు నిల్వ ఉండదు. అవును. సో అంటే ముక్క కొంచెం ఎక్కువ రోజులు మనం పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది. అలా ఎవరికి కూడా ఇష్టం ఉండదు, క్రంచీ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి దోస ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోస ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు 1/2 కప్పు, కారం 1/2 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ దోసకాయలు మనం మెయిన్గా ఏంటంటే కట్ చేసుకునేప్పుడు చేదుగా ఉన్నాయా లేదా అది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అండ్ గింజలు ఏం లేకుండా చక్కగా నీట్ గా తీసేసుకుంటే. సో మెయిన్ గా ఏంటంటే చాలా పచ్చళ్ళలో కొన్ని అంటే తొక్క తీసేస్తారు, బట్ దోసకాయలు తొక్క ఉంటేనే బాగుంటుంది. సో ఇంకొకటి రోటి పచ్చడి చేస్తారు, దాంట్లో ఏంటంటే మనం స్కిన్ తీసేయచ్చు. అవును.
సో దీంట్లో ఉప్పు, ఓకే, అలాగే కారం. సో బేసిక్ గా మునక్కాడ ఇలాంటివి ఏమైనా అయితే కొంచెం వేయించుకోవటం అది పని ఉంటుంది, దీనికైతే ఏమీ ఉండొచ్చు. ఏమి లేదు. ఎస్, ఆవు పొడి, ఆవు పొడి, కొద్దిగా పసుపు. అండ్ మిగతా వాటిల్లో చక్కగా ఎక్కువ ఊరకపోయినా కూడా మనము ఈ దోసకాయ అప్పటికప్పుడు చేసుకొని కూడా తినేయచ్చు చక్కగా. ముక్క బాగానే ఉంటుంది, ముక్క బాగా కలిసిపోతుంది దీంట్లో. అంటే ఆ ముక్క మనము అలా ఉన్నా కూడా తినగలం కదా, పచ్చిదైనా కూడా. పచ్చిదైనా తినగలం కాబట్టి ఇది బాగా అనిపిస్తుంది. ఉప్పు కారం అది పట్టేస్తే మనకి జస్ట్ అలా కలుపుకున్న వెంటనే చేసుకున్నా కూడా బాగుంటుంది. సో దీంట్లోనే కొద్దిగా పులుపు కూడా ఉంటే బాగుంటుంది కదండి. చింతపండు గుజ్జు, సో ఇదంతా బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసిద్దామండి. ఓకే, మీరు కలిపేస్తూ ఉండండి రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. గంధపు పొడిలో కొద్దిగా పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? అది రెడీ అండి. ఓకే, సో ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. సో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆవకాయ కాబట్టి. సో ఇలా అంటే ఆవ బేస్ లో మనం ఏదైనా చేసుకునేటప్పుడు అంటే బజార్ నుంచి కాకుండా ఆవపిండి మనం ఇంట్లోనే ఆవాలు తెచ్చేసుకొని ఫ్రెష్ గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఎండుమిరపకాయలు, సో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండు సరిపోతాయండి. సో బేసిక్ ఇలాంటి పచ్చళ్ళు అంటే మన పప్పులో యాడ్ చేసుకున్నా కూడా అంత బాగా అనిపించదు. ఏదో టమాటో పచ్చడి ఇలాంటి వాటిలో కొంచెం బాగానే ఉంటుంది కానీ సో వీటిలో అసలు బాగుంటుంది. సో ఈ దీంట్లో పోపులో ఏంటంటే మనకు కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం డార్క్ కలర్ లో అయితే బాగుంటుంది. మధ్య మధ్యలో కూడా నంచుకొని తినొచ్చు. ఇప్పుడు ఎలాగో మనకి మామిడికాయ సీజన్ ఉంటుంది కాబట్టి కొంచెం కొన్ని మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పులుపు కూడా బాగానే ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో పోపు రెడీ అయిపోయింది. కొద్దిగా స్టవ్ ఆపేసేసి సో కొంచెం చల్లారాలి. సో దీంట్లో సో కొంచెం ఫ్రెష్ ఆయిల్ వేస్తున్నాను. సో మనం అప్పటికప్పుడు కొంచెం అలా పెట్టేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఇది అలా ఆయిల్ మనకు చల్లారేంత వరకు చాలా స్లోగా చల్లారుతుంది. అవును, సో కాసేపు అలా వదిలేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా చల్లగా ఉండే ఆయిల్ మనం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో మెయిన్ గా ఇలా పచ్చళ్ళు ఏంటంటే పచ్చి నూనె వేసినా మనకు టేస్టీగానే ఉంటుంది. అవును, సో చాలా మంది అంటే ఆవకాయలు ఇప్పుడు మామిడికాయ దీంతో కూడా అలా పచ్చిది కలిపేస్తూ ఉంటారు. అవునండి. సో దోస ఆవకాయ రెడీ. ఓకే, సో కాసేపు అలా వదిలేసి కార్వింగ్ చేసుకున్నాక అప్పుడు బౌల్లో తీసుకున్నాం. ఓకే రాజు గారు, ఈరోజు సొరకాయతో క్యారెట్ చేస్తున్నాం. పెద్ద ప్యారెట్. ఎస్, సో కొంచెం ఇలా బెండ్గా ఉన్న తీసుకుంటే మనకి కొంచెం న్యాచురల్గా స్టిఫ్గా నిలబడేట్టుగా వస్తుంది. ఇది స్కిన్ తీస్తే చేస్తే మనకి కొంచెం న్యాచురల్గా ఉంటుంది. నైఫ్ కూడా కొంచెం ఈజీగా మూవ్ ఉంటుంది. మనకి స్కిన్ పైన కొంచెం స్కిన్ హార్డ్గా ఉంటుంది కదండి, సో అంత ప్రాపర్గా మూవ్ కాదు నైఫ్ కాబట్టి ఎప్పుడైనా స్కిన్ తీసేస్తే చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం లైన్స్ వేస్తున్నాను. సో కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. ఓకే, సో ఈ బెండ్ ఆపోజిట్లో స్టెమ్ పార్ట్ ఆల్వేస్ మనకి టేల్ వస్తుంది ఇటువైపు. సో ఇక్కడ ముందుగా వి షేప్లో బీక్. సో దాని తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి బీక్ కిందగా ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు కొంచెం అలా ఘాటు పెట్టేసుకుంటే ఇది తీసి వెళ్ళిపోతుంది. సో బీక్ మనకు ఓపెన్ అవుతుంది. దాని కింద కొంచెం ఆ ఫ్లెష్ కూడా తీసేస్తే నెక్ తర్వాత బీక్ మధ్యలో గ్యాప్ తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం సైజ్ లావుగా ఉండి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒక 3 ఇంచెస్ అండి.
సో ఈ రౌండ్లో హాఫ్ వరకు కట్ చేస్తున్నాం. ఓకే, దీన్ని ఇలా తిరగేసి ఇక్కడ నుంచి టైల్. సో ఆల్రెడీ మనం ఘాటు పెట్టాం కదా, సో అక్కడ వరకు తీసుకోవాలి ఇది. సో ఇలా సపరేట్ వస్తుంది. సో బెండ్ వల్ల ఈ టైల్ కూడా ఇలా కొంచెం వంగినట్టుగా వచ్చేస్తుంది. సో ఇక్కడ స్టమక్ పార్ట్ దగ్గర కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. అలాగే టైల్ జిగ్జాగ్. పెద్దది తీసుకుంటే కొంచెం లాంగ్ టైల్ పెట్టొచ్చు కదా. ఎస్, సో దీని కలర్ కూడా కొంచెం న్యాచురల్ గా ఉన్నాయి వస్తుంది ప్యారెట్ గ్రీన్ లో. ఓకే ఓకే. సో ఇక్కడ ఇది స్టాండ్ లో యూజ్ చేస్తున్నాం. సో దీంట్లోంచి 2 ఓవెల్ షేప్ అండి వింగ్స్. ఈ రెండింటిని కూడా ఇలా కూడా పట్టుకుని ఒకవైపు జిగ్జాగ్ అండి. ఓకే ఓకే. సో వీటిని ఇక్కడ మనం అటాచ్ చేసేద్దాం. సో టూత్ పిక్స్ తో జాయిన్ చేసుకోవాలి. సో కనీసం ఒక 2 టూత్ పిక్స్ పెట్టాలండి, కదలకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇలా దీనిపైన ఫిక్స్ అయిపోతుంది. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా హోల్డ్ చేస్తున్నాను. సో బేక్ పక్కన సో అక్కడ లవంగం పెట్టుకున్నానండి, లేదా మిరియాలైనా పట్టేసేయచ్చు మనం, కొంచెం హోల్ పెద్దగా చేసి. ఓకే, సో ప్యారెట్ రెడీ. మంచి కలర్ఫుల్ గా బాగుంది. ఇలా చూస్తే సడన్ గా ఏదో మామిడికాయ చిన్న ముక్కలు కోసి చేసుకున్నట్టే ఉంది. ఈ సీజన్ లో చేస్తే అలాగే అనుకుంటారు. తిన్నప్పుడు సో కొంతమంది ఇన్స్టెంట్ గా అలా చేసి పెట్టుకుంటారు కదా, సో నిల్వ ఉంచేది కాకుండా. సో అలాగే పచ్చడి కూడా రెడీ. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి దోస ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోస ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవు పిండి, పసుపు, చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న దోసకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దోస ఆవకాయ రెడీ. దోస ఆవకాయ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి వచ్చి. ముక్క బాగా కరకరలాడుతూ, కొంచెం పచ్చడికి మనం కొద్దిగా పచ్చికాయలు ఎంచుకొని తీసుకుంటే ఇంకా క్రంచినెస్ బాగుంటుంది. టేస్ట్ అనేది కూడా కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఉప్పు కారాలు అన్ని, ఆ చింతపండు గుజ్జు, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ గుజ్జులో బాగున్నాయి. సో గుజ్జు ఇంకొంచెం ఊరితే మనకి ఇంకొంచెం టేస్ట్, ముక్క కూడా ఇంకొంచెం ఎక్కువగా టేస్ట్ అనేది తెలుస్తుంది. సో బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా సింపుల్ ఆవకాయ. ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది నిమ్మరసాన్ని ఎక్కువగా తాగుతూ ఉండమని చెప్తూ ఉంటారు. అయితే ఈ నిమ్మరసాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తాగడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సిని మన శరీరం గ్రహించడానికి టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో ఒకేసారి తాగడం కంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా. ఓకే, మరి రాజుగా చేసిన వెరైటీస్ చూసారు కదా, ఇప్పుడు ఊరించే వంటలు చూద్దాం. సో ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? దీప అండి. దీప గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ అండి. ఈసీఐఎల్. ఓకే, హాయ్. హాయ్ మేడం. మీ పేరేంటి? నా పేరు స్వప్న అండి. మీరు ఎక్కడి నుంచి? వారస్గూడ. వారసిగూడ. ఇద్దరికైనా పరిచయం ఉందా? సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? ఎవరు పెద్ద, ఎవరు? తను పెద్ద అండి, నేను లాస్ట్. మీరు లాస్ట్ అంటే ఇంకా ఉన్నారా? ఓహో, ఆవిడ పేరేమిటి? రజిత. ఓకే, సో మరి మీ ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే అండి.
ఈరోజు మీకు ఏమిటో ఇందులో చూసారా ఎలా నవ్వారు? పల్లీలు చూడగానే ఎందుకు అలా నవ్వు వచ్చింది? ఈజీగా కదా, చక్కగా పులిహోరలు, బొడ్డన్ని లడ్డూలు, స్వీట్, అదే పల్లి పట్టీలు, కూరల్లో చాలా రకాల వాటిల్లో పేస్ట్లు వేసుకుంటాము, పౌడర్స్ వేసుకుంటాము, ఫ్రైస్ లో అలాగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు పల్లీలు యాడ్ చేసి. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచించండి పల్లీతో ఏం చేయొచ్చు, కొంచెం వెరైటీగా లేదంటే టేస్టీగా మీకు బాగా నచ్చిన డిష్ ఏదైనా కూడా. సో నేను టైం ఆన్ చేస్తాను, ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు, ఓకేనా? అప్పుడు టైంలో ఆఫ్ చేసేస్తా. సో టైమర్ ఆన్. ఆలోచించండి, పల్లీలతో ఎంతసేపట్లో ఆలోచిస్తారో చూద్దాం, కొంచెం వెరైటీగా. మీరు చేస్తారా? సో ఏం చేస్తారు స్వప్న గారు? నేను పల్లీతో లడ్డు చేస్తాను. పల్లీతో లడ్డు చేస్తారా? అంటే మామూలుగా మనకి ఇట్లా బయట దొరుకుతుంటే అవేనా? అలాగే కదండి, డిఫరెంట్ లడ్డువా? డిఫరెంట్. ఓకే, బొంబాయి రవ్వ వేసి చేస్తాను. ఓ రవ్వ యూస్ చేసి చేస్తారా? ఓకే అండి, మరి పల్లీ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పల్లీల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు 1 కప్పు, పంచదార అరకప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, ఉప్మా రవ్వ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా స్వప్న గారు? స్టార్ట్ చేద్దామండి. పల్లీ లడ్డు వచ్చేసి మంచి స్లిమ్ లో పెడదాం. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి. ఓకే, నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసి పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, ఫస్ట్ కొంచెం కాజు, కాజు కొంచెం బ్రౌనిష్ గా రావాలి. ఇవన్నీ వేసాను. వేసి కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కదా, అందుకే లాస్ట్ లో వేద్దాం. దీంట్లోనే కొద్దిగా బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. ఓకే, సో జనరల్ గా పల్లీ లడ్డు అంటే మనకి పల్లీలు బాగా అలా పప్పులతో చేస్తూ ఉంటారు కదా, మీరు ఇక్కడ వెరైటీగా రవ్వ ఇంకా పల్లీలు ఏమో పౌడర్ చేసేసారా? అవునండి, వెరైటీగా ఉంటుంది. ఇది బొంబాయి రవ్వతో కొంచెం క్రిస్పీనెస్ గా వస్తుంది. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇది కూడా తీసేసి పక్కన పెట్టాలా? పక్కన పెట్టాలి. మళ్ళీ వేయించాలి. ఇంకేం లేదండి, షుగర్ పాకం పెట్టాలి. కొద్దిగానే కొద్దిగా షుగర్ మొత్తం కరిగేసి ఒక 5 minutes లైట్ గా పాకం లాగా రావాలి. బెల్లంతో చేసుకుంటే బాగోదా ఇది? వస్తుంది, బెల్లంతో వస్తుంది. బేసిక్ గా మనకి పల్లీ లడ్డు అంటేనే కొంచెం బెల్లంతోనే తెలుసు, ఇది కొంచెం వెరైటీగా ఉంటుందని షుగర్ తో ట్రై చేస్తాం. కానీ అదే మంచిది యాక్చువల్ గా, అంటే బెల్లమే ఇప్పుడు మనకి హెల్దీ కదా. సో మనకి బెల్లంతో చేసుకునేవి టేస్టీగా ఉండేవి చక్కగా మనం బెల్లంతో కంటిన్యూ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే షుగర్ ఇప్పుడు ఎక్కువ కూడా తినొద్దు అంటున్నారు. షుగర్ ప్రాసెస్ అయిపోద్ది కదా, అదే ఫస్ట్ దానికంటే బెల్లం కంటే షుగర్ ప్రాసెస్. సో తప్పని వాటికి మనం ఎలాగో షుగర్ వాడుతుంటాము, కానీ యూజ్ చేసే దగ్గర బెల్లం వేస్తాం. ఎందుకంటే మనకి పల్లి బెల్లం మంచి టేస్టీ కాంబినేషన్ కదా. కానీ డిఫరెంట్ అనేసరికి షుగర్ బెల్లం తీసేసి మళ్ళీ షుగర్ వాడాల్సి. ఎందుకు యాక్చువల్ గా మీ లడ్డు డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే రవ్వ వాడి చేయటము. సో అది బెల్లంతోనైనా షుగర్ తోనైనా కూడా ఒకటే, అంటే డిఫరెంట్ గానే ఉంటుంది ఆబ్వియస్ గా. ఎందుకంటే పల్లీ లడ్డు అనగానే బేసిక్ గా ఎవరు రవ్వ పాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా. నేను పల్లీ లడ్డు అంటే మామూలుగా పల్లీలో అలా అనుకున్నా. ఇది ఒక 5 minutes ఇలా బబుల్స్ రావాలి. బబుల్స్ వచ్చినప్పుడు ఈ వేయించిన బొంబాయి రవ్వ ఉంది కదా, ఇది ఇందులో వేసేసేది. ఓకే, అండ్ వేయించిన పల్లీ పౌడర్, సో అది కూడా ఇందులోని పాకంలోనే వేస్తుంది. ఈ లడ్డు ఎవరు నేర్పించారు మీకు? నాకు మా మమ్మీ నేర్పించారండి. ఓ వెరైటీ లడ్డు బాగా చేస్తారు. బాగా చేస్తారా మీ మమ్మీ? చేస్తారు. ఓకే, ఇంకా ఆ బెల్లంతోని ఆ లడ్డు అలాంటి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా అవును. చేయడానికి. కొబ్బరి పౌడర్
మాకు ఈజీ ఉంటుందని ఈజీగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అని ఇలా. మీ చిన్నప్పటి నుంచి మీకు ఇదే లడ్డు? అది కూడా ఉంటుంది. అది కూడా ఉందా? అది సంక్రాంతి అప్పుడు ఉంటుంది. అది సంక్రాంతి ఫెస్టివల్స్ అప్పుడు పండగకి డిఫరెంట్ సంక్రాంతికి పల్లి లడ్డు, తర్వాత ఉగాదికి బొబ్బట్లు, ఇలాచి పౌడర్. ఓకే, ఇది ఏదో కళాఖండ్లా ఉంది ఇలా చూస్తుంటే. అంటే ఆ పల్లి పొడి కూడా ఇట్లా గరగరగ్గా ఉంటుంది కదా చూడడానికి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేయాలి. ఓకే, సో జీడిపప్పు, కిస్మిస్, తర్వాత బాదం తురిమేశారు. ఓకే, ఇప్పుడు ఇది ఇలా అవుతుంది కదా, ఒక 2-3 minutes హీట్ అవ్వాలి. ఇప్పుడు మంచి కుక్ స్టవ్ మీద అవుతుంది ఉంచాలి ఇది. ఓకే ఓకే, పాలు పెట్టుకున్నారు, అది ఎప్పుడు యాడ్ చేస్తారు? ఈ పాలతోని ఇది లడ్డు కట్టాలన్నమాట. తడి ఇట్లా చేసుకోవడానికి చేసుకుంటూ లడ్డు కడితే మనం 1 or 2-3 days అయినా కూడా అది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. యూజ్ చేస్తాం కదా, క్రిస్పీ. ఇప్పుడు మామూలుగా ఇది ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు లడ్డు? 4-5 days ఉంటుంది. 4-5 days ఉంటుంది. ఓకే, ఇదేదో ఇలా హల్వాలకు కూడా తినేయొచ్చేవు కదా కావాలంటే. అర్జెంట్ అంటే ఎప్పుడైనా మనకి పాకం లూజ్ అయ్యి లడ్డు చుట్టుకోవడానికి రాకపోతే అప్పుడు దీన్ని ఏం చేయాలంటే అలా గిన్నెలు వేసుకుని తినేయచ్చు, లేదంటే ప్లేట్ లో అలా పరుచుకొని బర్ఫీలా కట్ చేసుకుని తినేయచ్చు. కొంచెం ఐటమ్ ఫైనల్ అయిన దాన్ని బట్టి పేరు పెడితే సరిపోద్ది. అది వంటలు నేర్చుకునే వాళ్ళకి ఈ టెక్నిక్ మనకి వస్తుంది. ఒకటి చేద్దామని ఏదో చేద్దామని మొదలుపెట్టి ఫైనల్ గా ఏదొస్తే దానికి ఆ పేరు పెట్టుకోవచ్చు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. అవునా? ఎలా టైం పాస్ చేస్తుంటారు ఇంట్లో? టైం ఎక్కడ ఉంటుందండి? టైం ఎక్కడ ఉంటుంది? ఏం పిల్లలు స్కూల్ స్కూల్ గా వాళ్ళు వెళ్తారు పాపం, వాళ్ళు చదువుకొస్తారు కష్టపడి. మీరేం చేస్తారు? పంపించడానికా? రాగానే వాళ్ళు ప్రిపరేషన్ చేయడానికి, ట్యూషన్ పంపించడానికి. చాలా కట్టేసేయండి. 2 minutes అది చల్లారిన తర్వాత మనం లడ్డు చుట్టుకోవాలి. ఓకే, చూడండి స్వప్న గారి చల్లారిందేమో. చల్లారిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని కొంచెం బౌల్లోకి తీసేసుకోండి. ఇది ఇలా బాగా పొడి పొడిలాడేలా అయిపోయింది, అంతేనా? అలాగే అవుతుంది. అంతే, మనం పాలు మిక్స్ చేస్తూ లడ్డు చేస్తాం కదా, సాఫ్ట్ అయిపోతుంది. ఓకే, దీంట్లో కొన్ని పాలు పోస్తూ. ఓకే, సో ఏమన్నా ఫాస్ట్ గానే డ్రై అయిపోతాయా? డ్రై అయిపోతుంది ఫాస్ట్ గానే. కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, చల్లారిపోయాక డ్రైగా అవుతుంది. ఓకే, ఇలా అన్ని మన సైజ్ చాయిస్ అన్నమాట. పెద్ద సైజు, చిన్న సైజు మన చాయిస్. దాంతో ఇలా చుట్టలు చుట్టేసుకొని. సో ఎప్పుడు పల్లి లడ్డు అంటే ఒకేలా కాకుండా ఇలా పల్లి పౌడర్ యూస్ చేసుకుంటూ లడ్డూలు చేసుకోవచ్చు అన్నమాట. అది రొటీన్ గా ఉంటుంది కదా, ఎక్కడైనా మనకి పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి లడ్డు అంటే బయట మార్కెట్ లో కూడా మనకు దొరుకుతుంది. అవును, ఇదంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. మీ పిల్లలు స్వీట్స్ అవి ఇష్టంగానే తింటారండి? మా చిన్న బాబు చాలా ఇష్టం అండి. చిన్న బాబుకి చాలా ఇష్టమా? చాలా ఇష్టం. పెద్ద బాబుకి హాట్ ఇష్టం. ఓ, ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? మా పెద్ద బాబు పేరు శశిప్రీతం, చిన్నవాడి పేరు హర్షిత్. శశిప్రీతం, హర్షిత్. నైస్. సో రెడీ ఆ లడ్డూలు. దీంట్లో మనం కాజు అవన్నీ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే అండి, పల్లీ లడ్డు రెడీ. నైస్. ఓకే అండి, పల్లీ లడ్డు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పల్లీ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన ఉప్మా రవ్వ, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, తరిగిన బాదం వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమంలో పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, పల్లీ లడ్డు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పట్టు జెరీ అంచు ఉన్న చీరల్ని ప్లాస్టిక్ కవర్లో కాకుండా నూలు బట్టలో చుట్టి భద్రపరుచుకుంటే మంచిది. ఎందుకనంటే ప్లాస్టిక్ కవర్లో పెట్టడం వల్ల జెరీ నల్లబడే ఛాన్స్ ఉంది. ఓకే అండి, మరి పల్లీలతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రెడీయా మీరు? దీపా రెడీ అండి. మీరేం చేస్తారు? పీనట్ రైస్ అండి. పీనట్ రైస్. ఓకే ఓకే, మరి పీనట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పీనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2,
కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. దీపా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. పర్లేదు, నెయ్యిలో చేస్తే బాగుంటుంది. నెయ్యితో చేస్తే బాగుంటుందా? బాగుంటుందండి. అది కరిగేలోపు ఫస్ట్ ఎండుమిర్చి తీసుకోవాలండి. ఓకే. ఇక దీంట్లో మనకి ఏం పోపు అట్లా ఏమి ఉండదా? ఉంటాయండి, ఇవి పోపు దినుసులు ఉంటాయి కదా. ఓకే. కొన్ని పల్లీలండి. ఓకే. ఇన్నే చాలా? పీనట్ సరిపోతుంది. రైస్ పౌడర్ లో వేస్తానండి. ఓహో, పల్లి పౌడర్ కూడా యూజ్ చేస్తాను. ఓకే ఓకే. తర్వాత పోపు దినుసులండి. ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత సో మనకి ఇది పల్లి ఫ్లేవర్ లో కాబట్టి మనం ఈ పోపు వేసుకుంటున్నాం అండి. తర్వాత కొద్దిగా కరివేపాకు అండి, పచ్చిమిర్చి అండి. బాగా రోస్ట్ అయిన తర్వాత కారం అంతా ఇంకా మనకి ఇదే ఎండుమిర్చితోనే వస్తుందండి. ఓకే. ఇది పల్లీలది కదా, కొద్దిగా కమ్మగానే ఉంటుంది. కమ్మగానే ఉంటుంది. అన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అయినా కమ్మగానే ఉంటుందండి. పల్లీల పొడి ఎక్కువ వేసుకుంటాం. పల్లీల పొడి ఎక్కువ వేస్తాం కాబట్టి అందుకని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేస్తారా? ఇవేంటి? మిరియాలండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఈ రైస్ ఐటమ్ మీరే ఇలా ట్రై ఆలోచించారా? అండి. ఎందుకు అలా పల్లీలతో ఇలా రైస్ ఐటమ్ చేయాలని ఎందుకు అనిపించింది? పౌడర్ వేసి పౌడర్ వేసి తినేస్తాడండి మా బాబు. ఈ పీనట్స్ అయితే తీసే అంటాడు అనమాట. అవునా? మీ బాబుకి పప్పులు ఇష్టం లేదా? ఇది తీసే అంటాడు అనమాట. అందుకని మీరు అవి తీసేసి పౌడర్ చేసి మళ్ళీ వేసేసారా? ఓకే. తర్వాత కొంచెం గరం మసాలా అండి. మీకు ఒక్కడే బాబా? ఒక్కడే బాబండి. ఎల్కేజీ అండి. శ్రీహన్ అండి. శ్రీహన్ అండి. ఓ నైస్. ఇంకా రైస్ కి సరిపడా సాల్ట్. మీరేమైనా వర్క్ చేస్తారా? లేదండి, హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. పేరేమిటి? ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు. మీరు ఇంట్లో కూడా ఇలాగే నిదానంగా మాట్లాడుతుంటారు? చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఎవరు బాగా గట్టిగా మాట్లాడతారు? మా చిన్నక్క అండి. చిన్నక్క? పెద్దక్క మాట్లాడదా? పెద్దక్క లాస్ట్ చేస్తుంది కదా మమ్మల్ని, ఇంకా అలా ఆవిడ మెయింటైన్ చేస్తుంది. ఓకే. మళ్ళా చేసిన అది చెప్పడం పల్లీలు కొద్దిగా. మీ ఇద్దరు అల్లరి చేస్తే ఆవిడ కంప్లీట్. ఓహో, మీరు అల్లరి మించి మా తమ్ముడు అల్లరి చేస్తాడండి. ఓ, మీరు నలుగురా? ఒక తమ్ముడు. అప్పటి తమ్ముడిని చెప్పారా? ఆయన పేరేంటి? నరేష్ అండి. నరేష్. లాస్ట్ కి వాడు తమ్ముడు. హైదరాబాద్ లోనే ఉంటారా? రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ అండి. కొద్దిగా ఉడికించి పెట్టుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు ఇది కమ్మగా ఉంటుంది అన్నారు కదా, సరే ఇప్పుడు మీ బాబు లాంటి వాళ్ళకి అది అట్లా ఉట్టిది పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు మనం కొంచెం పెద్దవాళ్ళకి తినాలి అంటే ఏదన్నా పల్లీలు ఎక్కువ వేసుకోవాలా? పల్లీలు ఎక్కువ వేసుకున్నా అది మళ్ళీ కమ్మగానే ఉంటుంది కదా. అంటే ఏమన్నా అంటే మిరియాల పొడిలా కూడా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ వేసుకుంటే కూడా మనకు కొద్దిగా స్పైసీనెస్ తెలుస్తుంది. ఇంకెంతే అండి. కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మీరు ఏమన్నా మీ వారికి చెప్పేటప్పుడు ఇలాగే నిదానంగా చెప్తుంటారా? ఏమన్నా కావాలన్నప్పుడు గట్టిగా అడుగుతుంటారా? ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఈ బేసే కంటిన్యూ చేస్తుంటారు? గట్టిగా రాదండి. గట్టిగా రాదండి. అయ్యో. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొరియాండర్ వేసుకోవాలి. ఓకే. సో మీ ఇంట్లో అయితే సౌండ్ పొల్యూషన్ చాలా తక్కువ అనమాట? తక్కువేనా? కొద్దిగా బాబు దగ్గర ఉంటుంది అంతే. సో కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మరి అప్పుడు ఎలా వస్తుంది బాబు దగ్గర సౌండ్? వాడు చేస్తాడు. అంతేనా? ఓ, అయితే మీరు ఎక్కడికి వచ్చినా మీ బాబుని పట్టరండి అయితే. మమ్మీ కొంచెం పల్లీలు మమ్మీ. వాడు వస్తాడండి కిచెన్ లోకి వచ్చి అన్ని ఇది ఇలా అది ఇలా అంటుంటాడు, చేస్తూనే ఉంటాం. ఓకే, బాగుంది. అంటే మనకి బేసిక్ గా కొన్ని రకాల రైస్ ఐటమ్స్ ఏంటంటే కలర్ వాటి దీన్ని బట్టి తెలుస్తుంటుంది కదా. ఇది అట్లా ప్లెయిన్ గా ఉంది. ఐ మీన్ మనం జనరల్ గా పోపు పెట్టుకున్నట్టు, కాకపోతే టేస్ట్ చూస్తే మనకి ఆ పల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. వెరీ గుడ్. సో ఇది పల్లి పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ రైస్ వేడి వేడిగానే తినాలి. చల్లగా అయితే మనకు టేస్ట్ మిస్. ఇది మనకు బాక్స్ లో పెట్టినా గానీ ఈజీగా కంప్లీట్ అయ్యి వస్తుంది. ఈజీగా కంప్లీట్ అయ్యి వస్తుందా? ఓకే.
గార్నిష్ కొంచెం కొరియాండర్ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, రెడీ రెడీ అండి. పీనట్ రైస్. పీనట్ రైస్ రెడీ అండి. ఓ నైస్. ఓకే అండి, మరి పీనట్ రైస్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పీనట్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి. బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకులు, పోపు దినుసులు వేసి వేగాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, ఉప్పు, వేరుశనగ పలుకుల పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పీనట్ రైస్ రెడీ. ఓకే అండి, మరి పల్లీలతో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒక స్వీట్, ఒక హాట్, ఒక రైస్ ఐటమ్, ఒక లడ్డు. సో ముందు స్వీటా? ఓకే, నైస్. అంతా పౌడర్ లో వేసుకున్నాం కదా, సాఫ్ట్ గా ఉంది. అంటే ఆ రవ్వ కూడా కొంచెం బాగా వేయించారు కదా. అవును. సో ఈ పల్లి పొడి తర్వాత పాకం వేయడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయి రెండు బాగా మిక్స్ అయిపోయాయి. బాగుంది. సో ఇప్పుడు రైస్ ఐటమ్ టేస్ట్ చేద్దాం. బాగుంది. సో యూజువల్గా ఎప్పుడు రకరకాల పప్పులన్నీ కలిపి మనం పౌడర్ చేసి వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఓన్లీ పల్లి పొడి కూడా బాగుంది రైస్ ఐటమ్ కి. ఇద్దరు నేతితో చేశారు, అంటే స్వీట్ ఎలాగో నేతితో ఉంటుంది, ఇది కూడా నేతితో పోపు పెట్టుకోవడం మూలన చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఇద్దరి కూడా డిష్ చాలా బాగున్నాయండి. సో అంటే ఇలా లడ్డు మంచి, అంటే ఆ పల్లి ఫ్లేవర్ ఎక్కువ తెలిసేటట్టుగా బాగుంది. సో రైస్ ఐటమ్ మెయిన్ గా ఏంటంటే యూజ్ చేసిన బాస్మతి రైస్, నార్మల్ కంటే కూడా బాస్మతి రైస్ యూజ్ చేయడం, నేతితో పోపు పెట్టుకోవడం, సో ఇవన్నీ కూడా కొంచెం ప్లస్ పాయింట్స్ వచ్చేసాయి. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అమ్మలు కొంచెం కొత్త కొత్త వంటలు నేర్చుకుంటారంటే పిల్లలు కూడా వాళ్ళ కోసం అని వీళ్ళు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే కొంచెం కొత్త వంటలు ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, సో అంటే క్రెడిట్ అంతా పిల్లలకి వెళ్ళిపోతుంది అన్నమాట. థ్యాంక్స్ అండి. మీ అభిరుచిలో చూసి కూడా మేము కొన్ని చాలా నేర్చుకున్నాం అండి. కొన్ని ట్రిప్స్ కానీ యూజ్ ఎలా చేయాలనేది కూడా మేము బాగా నేర్చుకున్నాం. మా ప్రయత్నం కూడా అదే కదా, ఈజీగా చేసుకోవడం, తక్కువ టైం కిచెన్ లో స్పెండ్ చేయడం. అది పిల్లలకి లంచ్ పెడతాం కదా, బాక్స్ ఖాళీ రావాలనేది మా ప్రయత్నం. ఓకే ఓకే, రెండు బాగానే ఉన్నాయి. సో కొంచెం బెటర్ గా రైస్ ఐటమ్. ఓ, సో దీపా గారు విన్నర్ అన్నమాట ఈరోజు. కంగ్రాచులేషన్. సో సింపుల్ రెసిపీ అయినా కూడా బాగుంది, కొత్తగా ఉంది. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా నైస్, బాగా చేశారు. సో దీపా గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్ ఇలా వచ్చేసింది. స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పు. తప్పకుండా. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి పల్లీలతో చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్, ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వాడే చిట్కా. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు దాంట్లో చిటికెడు పంచదార కూడా వేయండి. ఇలా వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన కాజు కాకరకాయలోని పోషక విలువలు అంటే తెలుసుకుందాం. కాజు, కాకరకాయ, జీలకర్ర, ధనియాల పొడి. ఇప్పుడు ఇందులో కాజు ఉంది కదా, అయినప్పటికీ కూడా మనం కాకరకాయ డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, కాజు కానీ, బాదాం కానీ, పిస్తా కానీ, లేకపోతే అక్రూట్, వాల్నట్స్, ఇవన్నీ కూడా మంచిది. కానీ అన్నిట్లో కొవ్వు శాతం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ కొవ్వు శాతం ఉన్నది మనకు కాజులోనే. కాబట్టి కాజు వాడకం అనేది మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కంపల్సరీగా లిమిట్లో తీసుకుంటే అవసరం అనేది ఉంటుందన్నమాట. లిమిట్లో తీసుకోవాల్సిన నెసెసిటీ. ఇప్పుడు కాకరకాయలు 300 గ్రాములు ఉందనుకోండి, 20 గ్రాముల వరకు కాజు వాడుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే వద్దు. బట్ ఈ రెసిపీ డీప్ ఫ్రై చేయకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఉంది కాబట్టి ట్రై చేసుకోవచ్చు. కాకరకాయలో నిజంగానే బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించే గుణం ఉందా అంటే
100% ఉంటుందండి. అది మనం ఆకుకూరలు ఎలా రొటీన్గా వారంలో 2-3 సార్లు వాడాలి అన్నట్టుగా వారానికి ఒకసారి కానీ కాకరకాయ వాడుకుంటే మంచిది. తర్వాత సమ్మర్ స్పెషల్లో మీరు చూసిన దోసకాయ తర్వాత ఆవపిండి, చింతపండు అండ్ ఇంగువ. ఇప్పుడు ఇది చాలా సింపుల్గా ఉందండి. ఇందులో మనకు ఈ చింతపండులో ఫ్యాట్ లేదు, ఇంగువలో ఫ్యాట్ లేదు, ఆవపిండిలో కూడా ఉన్న ఫ్యాట్ చాలా చాలా మంచి ఫ్యాట్. అంటే ఆవాళ్ళు జనరల్గానే మస్టర్డ్ ఆయిల్ అనేది ఉంటుంది కదండి, మన మస్టర్డ్ ఆయిల్ తీసేదే ఆవపిండి నుంచే, కాబట్టి అందులో ఎంతో కొంత ఫ్యాట్ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా మంచిదండి అది. సమ్మర్లో కూడా మనం తీసుకోవచ్చు. దోసకాయలో కూడా ఫ్యాట్ లేదు. సో నూనె గనక ఇది మనం కంప్లీట్గా నిల్వ ఉంచడానికి కాకుండా అలా ఒక 10 డేస్కి అలా ట్రై చేసుకొని నిల్వ ఉంచుకునే విధంగా ట్రై చేసుకొని నూనె లిమిట్లో తీసుకుంటే ట్రై చేసుకోవచ్చండి. ఏ పచ్చడైనా రెసిపీ నోట్ చేసుకోండి, మనకు తెలియాలి ఎలా చేయాలి అని. మన ట్రెడిషనల్ వంటకాలు ఖచ్చితంగా మనకి ఎలా చేసుకున్నారనే ఐడియా అయితే, అవగాహన అయితే మనకు ఉండాలి. బట్ ఎంత మేరకు వాడుకోవాలి అనేది మనం, అది కూడా ఐడియా ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. సో 5 to 10 grams వరకు అయితే పర్వాలేదు, అంతకంటే ఎక్కువ అయితే తీసుకురాదు. ఊరించే వంటలో చూసిన పల్లీ లడ్డు, అలాగే పీనట్ రైస్. పల్లీ లడ్డులో పల్లీలు, తర్వాత ఉప్మా రవ, కొబ్బరి, షుగర్ అండ్ ఇలైచి. నిజంగా దీనికిను మనం ట్రెడిషనల్గా చేసుకునే పల్లి చిక్కీ కానీ పల్లీ లడ్డు కానీ ఎంత తేడా ఉంటుందండి. అసలు మనం ట్రెడిషనల్గా చేసుకునే పల్లీ లడ్డులో ఉప్మా రవ అనేది వాడం. పల్లీలు షుగర్తో కంటే ఎప్పుడు కూడా మీరు ట్రై చేసి చూడండి, షుగర్ తోటి తర్వాత బెల్లంతో 100% అది బెల్లంతో ఎక్కువ రుచికరంగా మనకు అనిపిస్తుంది. అది అలా కాంబినేషన్ అలా క్రియేట్ చేసేసారండి, చాలా బాగుంటుంది. సో అంతటి హెల్దీ అండ్ పర్ఫెక్ట్ పల్లీ లడ్డుని మనం ఈ ఉప్మా రవ తర్వాత షుగర్ వాడటం మూలాన కొంచెం అన్హెల్తీగా చేసేసాం, అంటే ఆరోగ్యానికి అంత మంచిగా లేకుండా చేసేసాం. సో ఖచ్చితంగా మన ట్రెడిషనల్ పల్లి చిక్కీ, అది క్యాలరీస్ ఎక్కువైనప్పటికీ కూడా అది ఎంత పౌష్టిక ఆహారం అంటే అంత మంచిదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ఉండ వరకు తీసుకుంటే ఏమి కానీ ఆ పాత ట్రెడిషనల్ పల్లి ఉండనే మంచిది, లడ్డునే మంచిది. ఇదైతే మనకు ఎప్పుడైతే బాంబే రవా కూడా మనకు ప్రాసెస్డ్ ఫుడ్ అండి. మనం ఇప్పుడు రోజువారీ డైట్లో నిషేధించాల్సిన ముఖ్యమైన ఐటమ్స్ ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్. సో జాగ్రత్తగా దాన్ని అవాయిడ్ చేయాలి. అదే మీరు పల్లీలతో మరో రెసిపీ చూసారు, పీనట్ రైస్. పల్లీలు, బాస్మతి రైస్, పెప్పర్, ఇది చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి, పల్లీలు ప్రాసెస్డ్ ఫుడ్ కాదు, బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకుంటే అది కూడా ప్రాసెస్డ్ ఐటమ్ కాదు, గరం మసాలా ఐటమ్స్ కూడా ఏమీ ప్రాసెస్ చేయబడినవి కావు, పెప్పర్ మరీ మరీ మంచిది. సో ఇలాంటి మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చక్కటి పోషకాలు ఉన్నది మనం యాడ్ చేసామనుకోండి, అవుట్కమ్ కూడా అలాగే ఉంటుంది. మనం వేసే ఇన్పుట్ ఎలా ఉంటుందో అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ అంతా ప్రాసెస్డ్ ఐటమ్స్ అలా వాడామనుకోండి, ఖచ్చితంగా మనకు బయట వచ్చే ఆ ప్రోడక్ట్, ఆ ఆహార పదార్థం కూడా అంత హెల్దీగా ఉంటుందని చెప్పలేము. సో అగైన్ రిపీట్ చేస్తున్నాను, మన ట్రెడిషనల్ పల్లీ చిక్కీ, మన ట్రెడిషనల్ పల్లీ ఉండ చాలా చాలా మంచిదండి. సో ఈ పల్లీ లడ్డు కంటే కూడా దానినే రికమెండ్ చేయొచ్చు. తర్వాత ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో ఏది మనకు రోజువారీగా ఉపయోగపడుతుందంటే కాజు కాకరకాయ వేపుడు, దోస ఆవకాయ కూడా పర్వాలేదండి, అండ్ ఆఖరిగా చూసిన పీనట్ రైస్. ఇవి 3 బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కాజులో ఫ్యాట్ ఉన్నప్పటికీ కూడా అది ప్రాసెస్ చేయబడినది కాబట్టి, ప్రాసెస్ చేయలేదు కాబట్టి మంచిదే. సో ఈ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించి వంట సెగ్మెంట్లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రాకపోతే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి, మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 కూడా మంచి టేస్టీ వెరైటీస్ చూపించారు. దోస ఆవకాయ చాలా బాగుంది, అండ్ అలాగే పిండి వంటలు వంట కూడా కాకరకాయతో చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.